గడిచిన 3 వీడియోల్లో కూడా దానశీలం పాఠాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ముందు వీడియోలో మనం 6వ పద్యం వరకు నేర్చుకున్నాం. అంటే తిరుగన్నేరదు నాదు జిహ్వ, అంటే ఆడిన మాట నేను తప్పను, మరణమే సంభవించిన, బంధనమే ప్రాప్తించిన అని గురువుగారితో బలిచక్రవర్తి చెప్పడం జరిగింది. అంటే ఆడిన మాట తప్పకూడదు అన్న మాట మీద ఎందుకు నిలబడాలి, ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోవాలి, ఆడిన మాట తప్పకూడదు ఎందుకు, ఇలా రకరకాలుగా మీ ఆలోచన విధానం అనేది ఆలోచించే సామర్థ్యాన్ని పెంచి ప్రశ్న ఏ విధంగా అడిగినా అక్కడ ఎందుకు ఆ విధంగా ఇచ్చిన మాట తప్పను అని చెప్పాడో మీరు ఆలోచించాలి. ఆ ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఈరోజు ఈ క్లాస్లో మనం 7వ పద్యం నుంచి చెప్పుకుందాం. ఇది ఆటవెలది పద్యం. ఆటవెలది పద్య లక్షణాలు ఏంటి? ఇది ఉపజాతికి చెందిన పద్యం ఆటవెలది. ఈ ఆటవెలది పద్య లక్షణం ఏంటి? 1, 3 పాదాలు ఒక రకంగాను, 2, 4 పాదాలు ఒక రకంగాను మనకి ఉంటాయి. 1, 3 పాదాల్లో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వస్తాయి. 2, 4 పాదాలలో 5 సూర్యగణాలే ఉంటాయి. ఇది మీరు మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి. ఎక్కువగా ఈ పద్యం పద విభజన గణాలు ఇవి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఈ బిట్ ఎక్కువ 2018 ప్రీ ఫైనల్లో కూడా ఈ బిట్ వచ్చింది. అందుకే మీరు గణ విభజన చేయడం, ఆ పాదాలను మీరు సులువుగా గుర్తించడం మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ఆటవెలది పద్యం. ఇది మాత్రా ఛందస్సు, అంటే సూర్యగణాలు ఇంద్రగణాలతో ఏర్పడేటటువంటి పద్యం. సూర్యగణాలు 2 మనకు తెలుసు, హగణం నగణం. మిగిలిన ఇంద్రగణాలు 6 మీకు తెలుసు. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ యొక్క పద్య పాదం గణ విభజన చేసి దాని లక్షణాలను గుర్తుపెట్టుకోవడం మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం పద్యం చూద్దాం. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన, వచ్చుగాక లేమి వచ్చుగాక, జీవధనములైన జడుగాక పడుగాక, మాట దిరుగలేరు మానధనులు. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన, వచ్చుగాక లేమి వచ్చుగాక, జీవధనములైన చెడుగాక పడుగాక, మాట తిరగలేరు మానధనులు. ఇక్కడ మళ్ళీ మానధనులు అనే పేరును చూస్తున్నాం, మాట తిరగలేరు అని చూస్తూ ఉన్నాం. అంటే ఈ 2వ పద్యంలో కూడా మనం అభిమాన ధనుల గురించి నేర్చుకున్నాం. వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు. మళ్ళీ ఇక్కడ మానధనులు అంటే ఎవరు అని అడగొచ్చు. మాట తిరగలేరు మానధనులు అంటే నీకేమర్థమైందని అడగొచ్చు. అంటే కంటెంట్ స్టోరీని ఆధారంగా చేసుకుని ఈ పదాలు రిపీట్ అవుతూ ఉంటే వీటిల్లోంచి మీకు ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఆలోచించాలి. బ్రతుకవచ్చుగాక అంటే ఏదో ఒక రకంగానో లేక గొప్పగానో జీవించి ఉండొచ్చు. బహుబంధనములైన, అనేక ప్రతిబంధకాలు కలిగినా సరే, అంటే ఆటంకాలు కష్టాలు వచ్చినా సరే వచ్చుగాక, వస్తే రాని. లేమి వచ్చుగాక, లేమితనం అంటే ఏంటి? పేదరికం, పోవర్టీ, బేదతనం. వస్తే రాని, వచ్చును కాక, వస్తే రావచ్చుగాక. జీవధనములైనన్, జీవధనములు ప్లస్ అయినన్, జీవధనములైనన్ తన ప్రాణములు ధనములు అయినా సరే జీవధనములు. మీకు విగ్రహవాక్యం కూడా అడుగుతూ ఉంటారు, జీవమును ధనమును. ఇలా మీరు ద్వంద్వ సమాసం ఇలాంటివి కూడా మీరు చూసుకోవాలి. చెడుగాక పడుగాక, చెడిపోతే చెడుగాక, చెడుని ప్లస్ కాక చెడుగాక, అంటే కా ప్లేస్ లో గా అనేది మీరు చూడాలి ఇక్కడ. పడుగాక, పడుని ప్లస్ కాక పడుగాక, జీవితము పడిపోవును గాక, మరణం వస్తే రావచ్చు గాక. మానధనులు, అభిమానమే ధనంగా కలవారు, అంటే అభిమానవంతులు, అభిమాన ధనులు, మానధనులు. ఎలా అడిగినా ప్రశ్న ఒకటే, మాట తిరగలేరు. అభిమాన ధనులు లక్షణాలు ఏంటి? వాళ్ళు మాట తిరగరు, వాళ్ళకి ఏదైనా నష్టం జరగని కానీ వాళ్ళ మాట మాత్రం తప్పరు. అంటే ఇచ్చిన మాట మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోరు, ఆడిన మాట తప్పరు, పలికి బొంకరు, చెప్పి లేదనరు. ఎలా అడిగినా ప్రశ్న ఒకటే, ఎలా అడిగినా మీరు రాయడానికి సిద్ధంగా ఉండాలి. ఏదో రకంగా బాగా బ్రతికితే బ్రతకవచ్చు, లేదా పెక్కు కష్టాలకు గురి కావచ్చు. పెక్కు అంటే అనేకం. పేదరికం రావచ్చు, ప్రాణానికి ధనానికి చేటు సంభవిస్తే సంభవించవచ్చు. చివరకు తనకు చావు సంభవించినా సరే మానధనులు ఆడిన మాటను మాత్రం తప్పరు. ఇక్కడ మానధనుల లక్షణాలు అడిగినప్పుడు మీరు ఇవి చెప్పాల్సి ఉంటుంది. 8వ పద్యం.
ఇక్కడ చూడండి అయ్యవసరమున అని ఉంది ఇక్కడ వచనం ఇది అయ్యవసరమున. అప్పుడు అయ్యవసరమునన్ ఆ ప్లస్ అవసరంబునన్ అయ్యవసరంబునన్ ఆ సమయమునందు అని అర్థం. అక్కడ ఆ సమయంలో ఏమైందంటే 8వ పద్యం ధనుజలోకనాథు దయిత వింజావళి రాజవదన మదమరాళ గమన వటుని కాళ్ళు గడుగ వరహేమ ఘటమున జలము తెచ్చి భర్త సన్న ఎరిగి. ధనుజ లోకనాథుడు దయిత వింధ్యావళి రాజవదన మదమరాళ గమన వటుని కాళ్ళు కడుగ వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగి. ఇక్కడ చూడండి ఆ సమయం అందు ఏం జరిగింది, ఇదంతా కూడా తన భార్య అయిన వింధ్యావళి చూస్తూనే ఉంది. తన భార్య అయిన వింధ్యావళి చూస్తూ ఉంది. చూస్తూ ఆమె ఏం చేసిందంటే రాజవదన చంద్రుని వంటి ముఖం కలిగినది. ఈ పద్యంలో చాలా పదాలు మీకు వ్యుత్పత్తార్థాలు లేదు అంటే పర్యాయ పదాలు అర్థాలు ఎక్కువ అడుగుతూ ఉంటాడు ఈ పద్యంలో. చూడండి రాజవదన అంటే ఏంటి, చంద్రుని వంటి ముఖం కలిగినది. కలవాడు ఇలా వస్తే మీకు ఏ సమాసం ఆలోచించండి, బహువ్రీహి సమాసం. రాజవదన అంటే ఏంటి, చంద్రుని వంటి ముఖం కలిగినది. మదమరాళ గమన మదించిన హంస నడక వంటి నడక కలిగినది. మదమరాళ గమన మదమరాళము అంటే మదించిన హంస నడక వంటి నడక కలిగినది. సాధారణంగా అందంగా నడిచే వాళ్ళను ఆడవాళ్లను స్త్రీలను హంస నడక అని పోలుస్తూ ఉంటారు. మదమరాళ గమన మదమరాళము అంటే హంస, మదించిన హంస. ధనుజలోకనాథుడు రాక్షస లోకానికి ప్రభు అయిన బలిచక్రవర్తి యొక్క, ఇక్కడ ధనుజలోకనాథుడు అంటే ధనుజుడు అంటే రాక్షసుడు, ధనుజలోకనాథుడు నాథుడు అంటే ఏంటి, ఆ రాక్షసులకు రాజైన బలిచక్రవర్తి అనమాట. దయిత భార్య, దయిత అంటే మీనింగ్ అడుగుతారు, దయిత అంటే ఏంటి భార్య. వింధ్యావళి అనే పేరు గల చక్రవర్తి యొక్క భార్య. వటుని బ్రహ్మచారి అయిన వామనుని యొక్క, వటుడు అంటే బ్రహ్మచారి. కాళ్ళు కడుగన్ కాళ్లను కడగటానికి దానం ఇచ్చేటప్పుడు దానమిచ్చే దాత దానం తీసుకునే వారు కాళ్ళు కడగాలి, అది ఆచారం. వరహేమ ఘటమున్ శ్రేష్టమైన బంగారు కలసముతో, ఘటము అంటే కలసముతో, బంగారు కలసముతో. భర్త సన్న ఎరిగి తన భర్త అయిన బలిచక్రవర్తి యొక్క సంజ్ఞను గమనించి, సైగ చేయడం, సంజ్ఞ అంటే ఏంటి సైగ చేయడం, అతని సైగను వెంటనే గమనించి జలమున్ తెచ్చెన్ నీటిని తెచ్చింది. కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకోవడానికి ఆ బంగారు, హేమము అంటే బంగారం గుర్తుపెట్టుకోండి, హేమము బంగారము, వరహేమ ఘటము శ్రేష్టమైన బంగారు కలసంతో నీళ్లు తీసుకొని వచ్చింది అని. ఈ విధంగా బలిచక్రవర్తి మాట్లాడుతుండగా చంద్రబింబం వంటి ముఖము రాజహంస వంటి నడకయు కలిగిన అతని భార్య వింధ్యావళి తన భర్త బలి యొక్క సైగను గమనించింది. ఆ బ్రహ్మచారి కాళ్ళు కడిగి దానం చేయడానికై శ్రేష్టమైన బంగారు కలసంతో నీళ్లు తెచ్చింది. ఆ సమయంలో ఆ విధంగా తెచ్చిందంట. నెక్స్ట్ వచనం అయ్యవసరంబున కపట వటునకు అద్దానవేంద్రుడిట్లనియే. ఆ ప్లస్ దానవేంద్రుడు, అద్దానవేంద్రుడు త్రికసంధి. ఆ ప్లస్ దానవేంద్రుడు, అద్దానవేంద్రుడు త్రికసంధి మీరు గుర్తుపెట్టుకోండి. ఆ దానవేంద్రుడు ఈ విధంగా అన్నాడంట. ఆ సమయంలో కపట వటునకున్ మాయా బ్రహ్మచారి, కపటము అంటే ఏంటి మోసము మాయ, ఆ బ్రహ్మచారుడు అంటే ఆ వామనుడికి అద్దానవేంద్రుడు ఆ రాక్షస చక్రవర్తి ఇట్లా అన్నాడంట, ఇలా చెప్పాడంట. అప్పుడు మాయవటుడైన వామనునితో బలిచక్రవర్తి ఈ విధంగా చెప్పాడంట, ఏమని, రమ్మా మానవకోత్తమ లెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తు దెమ్మా అడుగులనిటు రానిమ్మా కడుగంగ వలయు నేటికి దడయన్. రమ్మా మానవకోత్తమ, ఇది మనం సంధి చెయ్యొచ్చు. రమ్మ మానవకోత్తమ, మానవక ప్లస్ ఉత్తమ మానవకోత్తమ.
ఏ సంధి అవుతుంది ఆలోచించండి. బాలకులలో శ్రేష్ఠుడా ఓ బాలబ్రహ్మచారి, రమ్మా ఇటు రమ్ము, నీ వాంఛితంబు నీ కోరిక, నీవు అడిగిన 3 అడుగుల నేలను. అతను ఏమని అడిగాడు? 3 అడుగుల నేలనే కదా అడిగాడు. లేదనక, లేదు ప్లస్ అనక, ఈ సంధి కూడా మీరు ఆలోచించండి చేయగలుగుతున్నారో లేదో. లేదు ప్లస్ అనక, ఊ ప్లస్ ఆ వచ్చింది, ఊ తొలగిపోయి ఆ మాత్రమే నిలిచింది. లేదనక అన్నప్పుడు సంధి ఆలోచించండి. మానవక్క అన్నప్పుడు అకారం ప్లస్ ఉత్తమ, ఆ ప్లస్ ఓ వచ్చిందో అదే సంధో ఆలోచించండి. కాదనకుండా ఇత్తున్ ఇస్తాను, లెమ్ము లేవయ్యా, ఇటు ఈ వైపుగా అడుగులన్ నీ పాదాలను, తెమ్ము కడుగంగ వలయన్ కడగాలి, నీ పాదాలను నీటితో నేను కడగాలి. తడయన్ ఏటికి ఆలస్యం చేయడం ఎందుకు? తడయన్ అంటే ఆలస్యం, ఇంకెందుకు ఆలస్యం, నీ పాదాలు నేను కడగాలయ్యా అని ఆ యొక్క భటునితో, ఆ కపట బాలబ్రాహ్మణుడితో, బాలకుల్లో శ్రేష్ఠుడు బాల బ్రహ్మచారితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మానవకుడు వ్యుత్పత్తర్థం చూడండి. మనువు యొక్క అల్పమైన సంతానం 16 ఏండ్లు కూడా నిండని బాలుడిని మానవకుడు అంటారు. వ్యుత్పత్తర్థం. 10వ పద్యం. ఇది కంద పద్యం. ఇది కూడా కంద పద్యమే. ఇప్పటి వరకు చెప్పుకున్నది కూడా కంద పద్యమే. సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణము అఖిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీటగడిగే అసురోత్తముడు. సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణము అఖిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీటగడిగే అసురోత్తముడు. సురలోక సముద్ధరణము. ఇక్కడ సురులు అంటే ఎవరు, అసురులు అంటే ఎవరు మనం చెప్పుకున్నాం. సురులు అంటే దేవతలు, అసురోత్తముడు అంటే అసురా ప్లస్ ఉత్తముడు, అసురోత్తముడు ఆ ప్లస్ ఓ గుణసంధి గుర్తుపెట్టుకోవాలి. అంటే రాక్షసుడు, అసురోత్తముడు రాక్షస రాజైన బలిచక్రవర్తిని ఇక్కడ అసురా ప్లస్ ఉత్తముడు, అసురోత్తముడు బలిచక్రవర్తిని ఈ విధంగా చెప్తున్నాడు. అసురులు అంటే రాక్షసులు. సురులకు సముద్ధరణము, సురులు అంటే దేవతలు, సముద్ధరణం దేవతల సమూహాన్ని, సముద్ధరణము కష్టాల నుంచి ఉద్ధరించునదియు, దేవతల కష్టాలను పోగొట్టేది ఏది? నిరత శ్రీకరుణము, నిరత ఎల్లప్పుడు, శ్రీ అంటే సంపదలు, కరణము కలిగించేదియును అంటే ఎల్లప్పుడూ సంపదలను కలిగించేది, మేలు కలిగించేది. అఖిల నిగమాంతాలంకరణమున్, అఖిల సమస్తమైన, నిగమ ప్లస్ అంత, నిగమాంత సవర్ణ దీర్ఘ సంధి. ఉపనిషత్తులకును అలంకరణము అలంకారమైనదియును. ఉపనిషత్తులు విష్ణు పాదాలను తమ శిరస్సును మోస్తాయి కాబట్టి విష్ణు పాదాలు ఉపనిషత్తులకు అలంకారం వంటివి. ఎవరి పాదాలు అలంకారాలు? ఉపనిషత్తులకి విష్ణు యొక్క పాదాలు. భవ సంహరణమున్ చావు పుట్టుకులు అనే బంధములను త్రెంపి మోక్షాన్ని సమకూర్చేదియు అయిన హరిచరణమున్ శ్రీహరి పాదాన్ని అంటే వామనునిగా వచ్చిన విష్ణు పాదాన్ని నేటన్ కడిగే నీటితో కడిగాడు. ఆ విష్ణువు యొక్క పాదాలు ఇన్ని రకాలుగా విడుదల, కష్టాలను పోగొట్టాయి, దేవతల కష్టాలను ఉద్ధరించేది, ఎల్లప్పుడూ సంపదలు కలిగించేది, సమస్త ఉపనిషత్తులకు అలంకారమైనదంట. చావు పుట్టుకులు అనే బంధకాలు తెంపి మోక్షాన్ని కలుగు చేసేది ఈ శ్రీహరి పాదము అని చెప్తూ ఉన్నారు. బలిచక్రవర్తి వామనుడిగా వచ్చిన విష్ణుమూర్తి పాదాన్ని నీటితో కడిగాడు. ఆ పాదము దేవతలను కష్టాల నుంచి కాపాడేదంట, కలకాలము మేలు కలిగించేది, అన్ని ఉపనిషత్తులకు అలంకారమైనది, భవబంధాలను పోగొట్టి మోక్షాన్ని సమకూర్చేది. ఇప్పుడు వచనం. ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు కడిగి తత్పావన జలంబు శిరంబునం చల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణంబు చేసి. ఈ విధంగా ధరణీసుర బ్రాహ్మణుడైన వామనుని యొక్క దక్షిణ చరణము, కుడిపాదం దక్షిణ చరణము. చరణము అంటే నానార్థాల్లో ఏంటి? పద్యాల్లో ఒక పాదము ఉంటది, దక్షిణ చరణం పాదము కూడా ఉంటుంది, మన ఫీట్. దక్షిణ చరణము అంటే ఏంటి మీనింగ్ అడగవచ్చు. కుడి పాదాన్ని అంటే రైట్ లెగ్ యొక్క ఫీట్ ని మనం
దక్షిణ చరణము అంటాం. కుడి పాదం యొక్క ప్రక్షాళనంబు ప్లస్ చేసి కడిగి. వామపాదంబు ఎడమ పాదం. వామపాదం అంటే ఏంటి? ఎడమ పాదం. దక్షిణ చరణం అంటే ఏంటి? కుడి పాదం. గుర్తుపెట్టుకోవాలి, మీనింగ్స్ అడుగుతారు. కడిగి తత్పావన జలంబు ఆ పాదములు కడిగిన పవిత్రమైన నీటిని శిరము అంటే తలపై చల్లుకొని వార్చి ఆచమనం చేసి దేశకాలాది పరిగణంబు చేసి. దేశకాల ప్లస్ ఆది, ప్రదేశము, కాలము మొదలైన వాటిని దానం చేసే స్థలము కాలమును గుర్చి సంకల్పం చెప్పి పరిగణనంబు ప్లస్ చేసి లెక్కించి. బలిచక్రవర్తి వామనుని కుడిపాదాన్ని ముందు కడిగి ఆ తరువాతి ఎడమ పాదాన్ని సైతం కడిగాడు. దక్షిణ పాదం వామపాదం గుర్తుపెట్టుకోండి. పవిత్రమైన ఆ పాదములు కడిగిన నీటిని తన శిరస్సుపై చల్లుకొన్నాడు. ఆచమనం చేశాడు. దేశము కాలము మొదలైన వాటిని లెక్కించాడు. ఆ విధంగా ఆయన దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇదంతా శుక్రాచార్యుడు వారిస్తూ చెప్తూ ఉన్న వినకుండా ఇదంతా చేస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉన్నారు భారీ వింధ్యావళి శుక్రాచార్యుడు. తర్వాత మనకి 11వ పద్యం. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి యంచుం క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారవోసే భువనం వాశ్చర్యము పొందగా. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్యమిదే త్రిపాదధరణీం దాస్యామి అంచుం క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతమ్మని ధారవోసే భువనం ఆశ్చర్యము పొందగన్. విప్రాయ చూడు, ధనుజేశ్వరుండు, ధనుజ ప్లస్ ఈశ్వరుండు, ధనుజేశ్వరుండు. ఆ ప్లస్ ఏ వచ్చింది గుణసంధి, గుర్తు పెట్టుకోండి. రాక్షసులకు ప్రభు అయిన బలిచక్రవర్తి క్రియాక్షిప్రుండై, క్షిప్రుండు ప్లస్ ఐ దానం చేసే పనిలో తొందర గలవాడే. వడుగున్ బ్రహ్మచారి అయిన వామనుడిని, వడుగునంటే బ్రహ్మచారి. చేసాచి తన చేతిని ముందుకు చాపి పూజించి పూజ చేసి విప్రాయ బ్రాహ్మణుని కొరకు. ప్రకట వ్రతాయ ప్రసిద్ధమైన బ్రహ్మచర్య వ్రతం పూనిన వాని కొరకు. విష్ణు స్వరూపాయ విష్ణుమూర్తి వంటి స్వరూపము కలవాని వాని కొరకు. వేద ప్రామాణ్య విదే వేదముల ప్రమాణతను తెలిసిన వాని కొరకు. భవతే నీ కొరకు. త్రిపాద ధరణి 3 అడుగుల నేలను. త్రిపాద అంటే 3 అడుగులు. దాస్యామి అంచుని ఇస్తున్నానని చెబుతూ బ్రహ్మ ప్రీతమ్మని, ప్రీతం ప్లస్ అని ఈ దానం చేయడం వల్ల పరబ్రహ్మకు తృప్తి కలుగుగాక అనుకుంటూ భువనంబు లోకమంతా ఆశ్చర్యాన్ని పొందేటట్లు ధార ఓసెన్, ధారా ప్లస్ పోసెన్, ధార ఓసెన్ నీటిని ధారగా వామనుని చేతిలో పోశాడు. బలిచక్రవర్తి తన చేతులు చాపి వామనుని పూజించాడు. బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన బ్రహ్మచర్య వ్రతం కలవాడవు, విష్ణు స్వరూపుడవు, వేదాల ప్రమాణతను తెలిసిన వాడవు అయిన నీకు 3 అడుగుల నేలను దానం చేస్తున్నాను అని చెప్పి పరమాత్మునకు తృప్తి కలుగుగాక అంటూ వెంటనే వామనుడి చేతిలో నీటిని ధారగా పోశాడు. అది చూసి లోకము ఆశ్చర్యపడింది. బలి చేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూత నాయకుడగుటం కలకలమని 10 దిక్కులు బళి అని పొగడే భూత పంచకమనగా. బలి చేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూత నాయకుడగుటం కలకలమని 10 దిక్కులు బళి అని పొగడే భూత పంచకమనగా. బలి చేసినటువంటి దానాన్ని చూసి అనఘా అంటే ఏంటి? ఓ పుణ్యాత్ముడా,
నలినాక్షుడు తామరల వంటి కన్నులు కల విష్ణుమూర్తి, లేదంటే తామరల వంటి కన్నులు కలవాడు బహువ్రీహి సమాసం. నలినాక్షుడు వ్యుత్పత్తార్థం సమాసం వస్తుంది, వ్యుత్పత్తార్థం అడగొచ్చు. నలినాక్షుడు తామరల వంటి కన్నులు కలవాడు విష్ణుమూర్తి. నిఖిల భూత నాయకుడు అన్ని భూతములకు అధిపతియు ఆగుటన్ అవడం చేత బలి చేసిన దానమునకున్ బలిచక్రవర్తి చేసినట్టు భూదానానికి 10 దిక్కులున్ 10 దిక్కులను కలకలమని కళకళలాడి భూత పంచకము పంచభూతములను పంచభూతములను వేటినంటాము? భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, వాయువు. బలి బలి అని బలి బలి అంటూ పొగడాయి అంటే స్తుతించాయి. అంటే ఇలాంటి బలిచక్రవర్తి రాక్షస గుణాలు కలిగినప్పటికీ ఇచ్చిన మాట మీద నిలబడి ప్రాణం, కులం, సంపదలు, రాజ్యం అన్ని పోతున్నాయని గురువుగారు హెచ్చరించిన తన ముందు తన మరణం కనిపించినా సరే వచ్చినవాడు విష్ణువు. ఎన్ని యజ్ఞాలు పూజలు చేసినా నా ఎదుట ప్రత్యక్షం కాని ఆ మహావిష్ణువే నా దగ్గరికి వచ్చి నన్ను దానం అడగడం స్వీకరించడం నా పుణ్యంగా భావించుకొని ఇచ్చిన మాట తప్పకుండా తన మాటను ఏ విధంగా నిలబెట్టుకున్నాడో మనం ఇక్కడ చూసాం. ఇదే విధంగా ఈ యొక్క అన్ని పద్యాల్లో కూడా మొత్తం సారాంశం అంతా ఏంటి? ఇచ్చిన మాట మీద మనం ఎందుకు నిలబడాలి, ఇచ్చిన మాట ఎందుకు తప్పకూడదు, ఆడిన మాట తప్పితే అందరూ మనల్ని ఏ విధంగా చూస్తారు. అంటే కీర్తి అనేది ఎంత ప్రసిద్ధమైనది. శరీరం శాశ్వతం కాదు, సంపదలు, రాజ్యాలు ఇవేవి శాశ్వతం కాదు, కీర్తి మాత్రమే శాశ్వతం అని చెప్పి శిబి చక్రవర్తి, హరిశ్చంద్రుడు, ధర్మరాజు ఇలాంటి వాళ్లను వీళ్ళు మాదిరిగా తీసుకొని రోల్ మోడల్ గా వీళ్ళు ఆచరించడం జరిగింది. మరి ఈ పాఠం విన్న తర్వాత మరి విద్యార్థులు ఏమని ఆలోచించాలి? ఇచ్చిన మాట మీద 600 నేను మాట తప్పనని అంటూ ఉంటారు కదా, చిన్న చిన్న విషయాలలో కూడా నమ్మకంగా యథార్థంగా ఇచ్చిన మాట మీద నిలబడడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనకి విలువ పెరుగుతుంది, మన మాటను అందరూ నమ్ముతారు, సమాజంలో ఒక గౌరవం లభిస్తుంది. ఇచ్చిన మాట మీద నిలబడాలి. సంపదలకు సిరికి ఆశపడి అబద్ధాలు చెప్పడం, ఇచ్చిన మాట తప్పడం ఇలాంటివి మనం చెయ్యకూడదు. వ్యుత్పత్తార్థాలు కొన్ని నలినాక్షుడు, ధరణీసురుడు, విష్ణువు ఇవి మళ్ళీ గుర్తు చేసుకోండి. నలినాక్షుడు తామరల వంటి అక్షులు కలవాడు, అక్షులు అన్న కన్నులు అన్న ఒకటే, కలవాడు ఇది బహువ్రీహి సమాసం కూడా వస్తుంది, వ్యుత్పత్తార్థం కూడా వస్తుంది. ధరణీసురుడు భూమి అందల దేవత, బ్రాహ్మణుడు. విష్ణుడు విశ్వమును వ్యాపించి ఉండేవాడు, విష్ణువు. ఇవి ప్రాక్టీస్ చేయండి. ఇంతటితో మన పాఠం ముగించబడింది. స్టార్ గుర్తున్న పద్యాలు, ప్రతిపదార్థాలు, భావాలు నేర్చుకోండి. వ్యాకరణాంశాలు నేర్చుకోండి. సొంతంగా భావాలన్నీ రాయడం నేర్చుకోండి. ఆడిన మాట